ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం జూన్ 24, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఆమోసు ప్రవక్త ద్వారా మరి ఇశ్రాయేలు జనాంగానికి మాటలు సెలవిస్తూ ఉన్నారు. ఒకసారి మీరు యెహోవాని ఆశ్రయించండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఆశ్రయించని ఎడల బేతేలులో ఎవరును ఆర్పివేయకుండా మరి అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాన్ని నాశనం చేయును అని ఆమోసు గారు ఇశ్రాయేలు జనాంగానికి చెప్తున్నారు. ఎందుకంటే వారు న్యాయమును అన్యాయంగా మార్చి నీతిని నేల రాస్తున్నారనమాట. అంటే అన్యాయానికి వారు తలదించుతున్నారు. వారు అన్యాయస్తులుగా మారిపోయారు, దేవుడికి వ్యతిరేకంగా మారిపోయారు. దేవుడు చెయ్యొద్దని పనులు చేస్తున్నారు. ఎవరిని ఆశ్రయించొద్దు అంటున్నారో ఆ దేవతలను ఆశ్రయిస్తున్నారు. ఆ దేవతలను ఆశ్రయించినా కూడా వారు వీళ్ళని బ్రతికించలేరు. ఎందుకంటే ఆ దేవతనే బ్రతికించుకోలేదు. అలాంటిది ఇశ్రాయేలులారా మీకెలా బ్రతికిస్తుంది? ఇదిగో నా నాశనం నుండి మీరు తప్పించుకోరు అన్నట్లుగా దేవుడు మాట్లాడుతారు. మీరు ఎక్కడికి ప్రవేశించొద్దో అక్కడికి ప్రవేశించకండి నేను చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళొద్దని చెప్తున్నాను, అక్కడికి వెళ్ళొద్దు. అది ఆవశ్యకముగా చెరపట్టబడిపోతుంది. బేతేలు శూన్యమైపోతుంది. మీరు అక్కడికి వెళ్ళి వాటిని ఆశ్రయిస్తున్నారు. యెహోవాను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు. యెహోవా మిమ్మల్ని బ్రతికిస్తాడు. యెహోవాను ఆశ్రయించిన నెలలు మీకు నాశనం వస్తుంది. మీరు అన్యాయస్తులు అయిపోయారు. మీరు నాకు లోబడే బిడ్డలుగా లేరు. మీరు తప్పటడుగులు వేస్తూ ఉన్నారు, పాపాలతో నిండుకొని ఉన్నారు. ఇక నేను మిమ్మల్ని క్షమించేది లేదు. కాబట్టి మీ అపరాధములు విస్తారములైపోతున్నాయి, మీ పాపములు ఘోరమైనవి అయిపోతున్నాయి. కాబట్టి దరిద్రుల యొద్ద పంట మోపులను మీరు పుచ్చుకుంటున్నారంటే ఈ ఇశ్రాయేలు జనాంగం ఎలా అయిపోయారంటే ఇతర దేవీ దేవతలను పూజించి ఇతర ప్రాంతాలలో ఉండే ఆ ఆచారాలని అనుసరించి దేవునికి వ్యతిరేకులైపోవడం కాకుండా వీరి జీవితంలో దుష్టత్వం, భ్రష్టత్వం, పాపము విస్తారమై పాపంలో ఘోరాతి ఘోరంగా వారు మునిగిపోవటం వలన దేవుడు వారి మీదకి ఆయన యొక్క నాశనాన్ని తెస్తున్నారు. అందుకే మరొక అవకాశాన్ని ఇస్తున్నారు. మీరు నన్ను వెతకండి, మీరు నన్ను ఆశ్రయించండి, మీరు బ్రతుకుతారు అని. మరి అవకాశాన్ని తీసుకుంటే మనకు నిత్యత్వం ఉంటుంది. అవకాశాన్ని వదిలిపెట్టుకుని దేవునికి వ్యతిరేకులుగానే, పాపులుగానే, దేవునికి కోపం రేపే జనాంగంగానే బ్రతికినట్లయితే ఆయన రక్షణను కోల్పోతాం, ఆయన యొక్క నిత్యత్వాన్ని కోల్పోతాం. కాబట్టి ప్రేమ దేవుని వారలారా, ఉచితంగా ఇచ్చినటువంటి ఆ నిత్యత్వము రక్షణ ద్వారా మనం పొందుకోవాలని, ఆ రక్షణలో మనం నడవాలని, దేవుని ఇష్టానుసారంగా జీవించాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.